ఎప్పుడో ఒకసారి తయారైరా బై. ఇది వచ్చేసి కర్లీ హెయిర్ కోసం, హెయిర్ కర్ల్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇది వచ్చేసి హెయిర్ స్ట్రైట్ చేసుకోవడానికి, స్ట్రైట్నింగ్ కోసం. ఒక పక్క చెప్పుకున్నా కూడా అవో ఇది అంటుకోలే, వేడి వచ్చింది అంతే. ఇదిగో సరే బాగుంది స్మూత్గా. డిఫరెన్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా మనకి. చూడండి నా చేయి పెట్టి పెట్టి ఉన్నదంతా పోతుంది. చూపిన దగ్గరికి వెళ్ళి అది చేసింది, ఇది చెయ్యండి. కూర్చొని చెప్తున్నావా? అదేనా స్లోగా అంతే. కొంచెం నాకు పంపిణీకలా తిరిగింది అంటే సంగీత ఫస్ట్ టైం కదా చేయనికి రాదు, అందుకే ఇలా తిరిగేది. తిరిగింది చాలా ఇంగ్లీష్ రోడ్ల మీద పోతే ఇంకేం లే. అమ్మాయి ఏం టార్చర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇలా ఉన్నారండి. ఈరోజు వచ్చేసి ఈ బాక్స్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇది హెయిర్ డ్రైయర్ అండి, హ్యావెల్స్ వాది. దీనికి మనకి 5 అటాచ్మెంట్స్ వచ్చినాయి. మనకు దీనికి పెట్టాలి అనమాట. ఇవి ఇక్కడ వచ్చేసి ఇది ఇలా వచ్చింది, దీనికి వైరింగ్తో సహా. ఇది వచ్చేసి సేఫ్టీ గ్లౌజ్ అనమాట. ఇంతకుముందు మాకు ఇవి చేస్తుంటే కోమలకి ఒకసారి మెడ మీద ఇట్లా కాలింది, కొంచెం ఇట్లా అచ్చు పడిపోయింది అనమాట. అలాంటి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఇది మనకి ఇది కూడా ఇచ్చేసారు. ఇలా ఏలికి పెట్టుకుని మనకి ఇట్లా ఏం ఇట్లాగా ఏమన్నా ఉన్నా మనకేం ప్రాబ్లం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇది హెయిర్ డ్రైయర్ అండి. ఇది పెట్టుకొని హెయిర్ డ్రై చేసుకోవాలి. దీనికి ఇలా వచ్చింది. మనకి ఇది తడి జుట్టుని ఆరడానికండి, ఆరబెట్టుకోవడానికి. ఫస్ట్ మొత్తం ఇది ఒకటి, దీనికి ఇది కూడా వచ్చేసింది. హాఫ్ బ్రష్ అనమాట. ముందు ఫస్ట్ వీటితోటి చేసిన తర్వాత జుట్టు అంతా ఆరబెట్టిన తర్వాత నెక్స్ట్ ఇవి. ఇది వచ్చేసి కర్లీ హెయిర్. ఇది వచ్చేసి కర్లీ హెయిర్ కోసం, హెయిర్ కర్ల్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇది స్మూత్ అని వాల్యూమ్ అవుతుంది హెయిర్ మొత్తం. ఈ రెండు అవి అలా వర్క్ చేస్తాను. ఈ మొత్తం ఎలా వర్క్ చేస్తాయి ఏంటి వీటితో ఏందన్న వీడియో మొత్తం నేను ఫుల్గా చేస్తాను. ఇది 3 లెవెల్స్ ఉంది. 360 degrees తిరుగుతుంది. మనము ఇట్లా చేసుకునేటప్పుడు అటు ఇటు కదిలినా సరే ఇక్కడ మనకు వైర్ ఏ ప్రాబ్లం రాదనమాట, మొత్తం రౌండ్ తిరిగేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది 3 లెవెల్స్ ఉంది మనకు. స్పీడ్ అంటే హెయిర్ ఇట్లా చేసుకునేటప్పుడు 3 లెవెల్స్ ఇది. ఇదేమో కూల్ అండ్ హాట్ అనమాట. మనకు నార్మల్లో హీట్ అవ్వడానికి. పెట్టేటప్పుడు నార్మల్గా పెట్టి తీసేటప్పుడు ఇలా పుష్ చేస్తూనే వస్తుంది. పెట్టేటప్పుడు ఇలా పెట్టాలి. ఇప్పుడు రావట్లేదు చూడండి, ఇట్లా అని ఇట్లా. ఇవి మొత్తం నేను వీడియో తీసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అన్నది. ఇది ఇంతకుముందు చాలా తీసుకున్నాం, కానీ మొత్తం చాలా తొందరగా పాడైపోయినాయి. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి. 2000 రూపాయలలో మనకి ఇన్ని రకాలుగా అంటే గ్రేట్ కదా. చాలా బాగుంది, నాకైతే మంచిగా అనిపిస్తున్నాయి ఇవి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సంగీత అక్క నా మీద ఒక ప్రయోగం చేయబోతుంది. ఏం చేస్తుందో చూద్దాం. లాస్ట్ వరకు వీడియో చూడండి. బయటికి వెళ్ళింది వస్తుంది, ఇంట్లోకి బెడ్రూమ్లోకి వస్తుంది. ఇప్పుడే బయటికి వెళ్ళింది, అందుకే అక్కకు తెలియకుండా ఇంకా వచ్చేసింది. చూసారా, ఏదో చేస్తుంది ఈరోజు. చూడండి, పట్టుకుంది ఒక పెద్ద ఆయుధం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో తీసాను కదా. ఇది ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలని కోమల మీద ప్రయోగం చేస్తున్నా. ఈ జుట్టు ఏమైందో చూద్దాం మనం. ఏం దూవుతున్నావు? ఆగు, ఏం దువ్వుతాగా నాకు. నా జుట్టు ఈమె జుట్టు ఆల్రెడీ మొత్తం తడి మొత్తం ఆరిపోయింది అనమాట. మనం వెట్ హెయిర్ ఉన్నప్పుడు మనకి ఇవి యూజ్ చేయాలన్నమాట. ఈ టూల్స్ ఇచ్చారు, ఈ 2 ఇవి యూజ్ చేయాలి. అయితే ఈమె ఆల్రెడీ మొత్తం తడి మొత్తం లేదనమాట, డ్రై అయిపోయింది హెయిర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది యూజ్ చేసి హెయిర్ వాల్యూమ్ కోసం ఇది యూజ్ చేయాలి. ఇప్పుడు ఎలా చేయాలన్నది స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఈ జుట్టుని పైన హాఫ్ బన్ కట్టాలి. కట్టుకో, ఎంత మళ్ళీ. అరే బన్ను ఆడుంటది తెపో.
భలే ఉంది హెయిర్. బన్ అక్కడ ఉంటుంది తేపో సంగీతక్క. మా కోమలి ఏమి యూజ్ చేస్తుందో కానీ హెయిర్ మాత్రం చాలా స్మూత్ గా ఒక చిక్కు కూడా లేకుండా ఉందమ్మా. నాకు చిక్కులు ఉండవు. నీ మొన్న కూడా చెప్పాను అమ్ములకి. అమ్ములు అర్ధగంట బట్టి నాది 5 సెకండ్లు కూడా పట్టాను. నాకు ఉండవు. ఇలా బన్ కట్టుకోవాలి. నాకు కట్టొచ్చినట్టు కట్టిన బాబు కొంచెం వీడియో. ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి? నేను చాలా బాగా కట్టుకున్నా. ఇది క్లిప్ ఏది? ఇది ఊడకుండా దీన్ని పెట్టేసేయాలి. ఇది ఉంటుందో ఉడుతుందో ఇలా. ఈ రోజు నన్ను చంపుతట్టు సంగీతంగా అమ్మ. ఏ పక్కన ఉడతపోయింది గోడ మీద. మొన్న ఏనుగుపోయాది, ఈ రోజు ఉడత పోయాది. ఏనుగా? అది ఈగ. అదే స్విచ్ స్విచ్ రెండేసా. ఇప్పుడు దీన్ని ఎలా స్టార్ట్ చేయాలంటే ఎంటికలు తీసుకోవడానికి ఇలా అంటే అంటే నువ్వు నేను కూడా నేర్చుకుంటా. ఇది హీట్ అండ్ కూల్ కోసం. ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా, కూల్ హీట్. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు ఏమంటాం, ఇది అమ్మో సౌండ్ వస్తుంది. ఇది స్పీడ్ అన్నమాట. మనకు మొత్తం 3 స్టెప్స్ ఉన్నాయి. స్పీడ్, ఫుల్ స్పీడ్, స్లో. మనకి భయం అవుతుంది సంగీతక్క. నీ జుట్టే కదా ఏమన్నా అంటే. ఒక్కసారి బొడగుండ అయినాక ఊహించుకో, ఈ కాల్చిన వనుక్కో జుట్టుని. ఇప్పుడు మీద స్లోగా పెట్టి స్టార్ట్ చేస్తున్నాను. ఏం కాదు నువ్వు రా ఫస్ట్. నీకు రాదు. ఫస్ట్ ఇక్కడ మనం ఇది కొంచెం తీసుకోవాలి. హెయిర్ మొత్తం చేస్తే రాదు కదా. ఇలా కొంచెం తీసుకున్న తర్వాత హెయిర్ వాల్యూమ్ చేయాలి అంటే ఇలా ఇలా కొంచెం ఇలా తిప్పాలి. చూసారు కదా ఇలా. మరి నిజంగా భలే స్మూత్ ఉంటుంది హెయిర్ మాత్రం. బాగుంది. అదే పెట్టుకున్నా మర్చిపోయినా. ఏ చేతిలో తీసుకో. ఇది పెట్టుకోవాలి. కరెక్టేనారా మమ్మీ వేసుకున్నాను. ఫుల్ స్పీడ్ ఇలా అయిపోయా. అలా కాదు ఇలా. చూసారా ఎంత బాగుందో, స్మూత్ గా కనిపిస్తుందో లేదో వీడియోలో. మనకి ఇక్కడ గాలి కిటికీకి ఎదురు కూర్చున్నాం. ఇది లేచుడికే మొత్తం ఫస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ రిజల్ట్ అయితే బయట. ఇప్పుడు ఫ్రంట్ చేద్దాం. ఆగో మళ్ళీ జుట్టంతా పాడైతుంది. దీన్ని నేను చేయదలుచుకోలేదు. స్మూత్గా పెడుతున్నా, మళ్ళీ పోతుంది అంతా అని. ఇవి కొంచెం తక్కువే ఉన్నాయి కాబట్టి 2 ప్యాటర్న్స్గా చేస్తే సరిపోతుంది. ఇలా నా జుట్టుని రోజు ఏదో చేస్తుంది. ఏం చేయట్లే కానీ బాగా తొందర అవుతుంది. ఇలా బాబో నా మొహం అయిపోతాయి. నాకు వద్దమ్మో వద్దు, నా భయం అవుతుంది సంగీతక్క. డిఫరెన్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా మనకి. చూడండి, నా చేయి పెట్టి ఉన్నదంతా పోతుంది. చూపి నువ్వు దగ్గరికి వెళ్ళి. అది చేసింది, ఇది చెయ్యండి. దయ్యం లెక్క ఉన్నాయి కదా. నేను ఎంటికలు తీసుకొని ఓకే, మిగిలింది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. బై చేసుకో. స్టార్ట్ చేయవా? మా అమ్మ నేర్పిస్తారన్నమాట. చూసారా, జస్ట్ 5 minutes కూడా పట్లే చేసుకోవడానికి. ఎక్కడికన్నా వెళ్ళి వర్క్ అవుతున్నాను. మీకు కావాలి అనుకుంటే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని కోడ్ కూడా ఇస్తాను. దీన్ని కొనడానికి ఇన్ని కష్టాలు పడాలి మేము ఇప్పుడు. చూసారా, ఇదేమో కర్ల్స్ చేయడానికి, కర్లీ హెయిర్ కోసం.
అంతేనా తిప్పు తిప్పు టీచర్ స్లోగది అంతే కొంచెం నాకు పంపిలకలా తిరిగింది అంటే సంగీత పాపం ఫస్ట్ టైం కదా చేయనీకి రాదు అందుకే ఇలా తిరిగేది తిరిగింది చాలా ఇంగ్లీష్ వేసుకొని రోడ్ల మీద పోతే ఇంకేం లే చేయనీకి రాదు ఇలా చేస్తాను మీ చేయనీకి వస్తే మంచిగా చేసుకోండి మళ్ళీ లాస్ట్ ఇది ఒకసారి ట్రై చేస్తా మ్యూజిక్ వేస్తున్నాను లాస్ట్ అన్నది కదా ఇప్పటికి 20 ఇప్పుడు లాస్ట్ టైం గుడ్ గా ఒకటి సుట్టడం ఇవన్నీ ఎట్లా చేసుకుంటా ఫస్ట్ ట్రై చేస్తాను నాకు కూడా విసుగు వచ్చేస్తుంది అంటే ప్రాబ్లం ప్రొడక్ట్ కాదు నాకు చేయనీకి రాక ఈ ప్రాబ్లం అనమాట నేను ఎప్పుడు చేసుకోను మా పిల్లలే చేసుకుంటారు ఈ పాపే చేసుకుంటారు నాకు సంబంధం లేదు ఇది లాస్ట్ మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను 2 hours తర్వాత ముక్కులో పెట్టా కెమెరా పెట్టు నూడిల్స్ 2 hours తర్వాత నూడిల్స్ పెట్టుకుంటే ఇలా ఉండదు అనమాట నూడిల్స్ ఇలా చేసాదండి ఇంకొకసారి సంగీతతో చేపించుకుంటే ఈ జన్మలో గానీ ఫస్ట్ చేసే ఓపిక నాకు లేదు ఇన్ని ప్రయత్నాలు నేను చేయలేను నా వల్ల కాదు 2 hours అయింది 2 hours తల్లి ఈ నూడిల్స్ కానీ ఇవి చాలా బాగా వర్క్ అవుతున్నాయి నాకు చేయడం రాదు కాబట్టి నాకు చేయడం రాకపోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎలా ఉంది కోమలి ఓకే కదా చాలా బాగుంది ఇవి యూజ్ చేస్తుంది మాకు తెలుసు అనమాట అప్పుడప్పుడు పిల్లలను అంటే నేను కొనుక్కోలేదు ఇంట్లోకి వచ్చి ఇంట్లోనే ఇక్కడికి వచ్చి చేసుకుంటది మా పిల్లలు యూజ్ చేస్తారు ఇవి అంటే ఆల్రెడీ ఒకటి కొన్నారు అది కొంచెం చాలా రోజులు వాడారు కానీ అది పాడైపోయింది 2 కొన్నారు ఒకటి కాదు ఇది మూడోది ఇది కొంచెం దీని కాస్ట్ ఎంత 2000 ఎబో ఉన్నట్టుంది నేను ఫస్ట్ డీటెయిల్స్ చెప్పాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలానే సపోర్ట్ చేయండి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను నాకు ఫోన్లు వస్తున్నాయి స్కూల్ నుంచి నేను పోతున్నాను.